జగన్ ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తాడు కానీ ఎవరిని కలుపుకుని వెళ్ళడు అనే విషయాన్ని ఆ పార్టీ క్యాడర్ చెప్తోంది. అయితే ఎన్నికల ముందు కూడా ఇదే విషయం మీద చర్చలు కూడా జరిగాయి. సింగిల్ గా పోటీ చేసిన జగన్ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తెర మీదకొచ్చింది. ఎందుకంటే జగన్ పులివెందుల పర్యటన అయ్యాక బెంగళూరు వెళ్లడం, అక్కడ ఒక వారం ఉండబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మీద టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అదేంటంటే బెంగళూరులో ఉంటూ జాతీయ స్థాయి రాజకీయాలు నడుపుతున్నాడంటూ ప్రచారం చేస్తోంది. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తామని, అది కూడా షర్మిలని పక్కకు తప్పిస్తే విలీనం చేస్తామని చెప్తున్నారని టీడీపీ అంటోంది. అయితే కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసే వ్యక్తిత్వం కాదు జగన్ది. తొందరగా ఎవరికంటే వాళ్ళకి లొంగిపోయే క్యారెక్టరు కాదు, భయపడే యాటిట్యూడ్ కూడా కాదు. జైల్లో పడేసినప్పుడే అతడు ఎవరికీ లొంగలేదు, అసలు చెలించలేదు. జగన్ దేనికైనా కొంత టైం తీసుకుంటాడు, గమనిస్తాడు, పరిశీలిస్తాడు, పంజా విసురుతాడు. ఇప్పుడు టీడీపీకి అసలు సినిమా మొదలైంది. సచివాలయ ఉద్యోగులను పక్కన పెట్టింది, విద్యా హక్కు చట్టాన్ని కొట్టిపారేసింది, అలాగే చౌక ధరల దుకాణాలను మళ్లీ పైకి తీసుకొచ్చింది, అన్న క్యాంటీన్లను కూడా మళ్లీ స్టార్ట్ చేస్తోంది. ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తి తాను అధికారంలోకి రావడానికి ఏదైనా చేయాలనుకుంటాడు కానీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడని అనుకోడు. మరి జగన్ కూడా ఇప్పుడే అదును కోసం వెయిట్ చేస్తున్నాడు. బీజేపీ వైసీపీని తొక్కి పాడేస్తుంది అనుకున్నారంతా, కానీ బీజేపీ అలా ఎప్పటికీ చేయదు. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ వైసీపీ రెండు కూడా రెండు కళ్ళ లాంటివి కాబట్టి ఇద్దరితో అవసరం ఉంటుంది. ఒకవేళ కూటమి బలంగా ఉండి తననేమన్నా చేయాలని అనుకునే పరిస్థితి వస్తే గనక అప్పుడు కమ్యూనిస్టులతో జతకట్టే అవకాశం ఉంది, లేదా కేంద్రంలో కాంగ్రెస్ ని కలుపుకునే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే కేంద్రంలో బీజేపీ చూస్తూ ఉంటుంది, కానీ వాళ్లను అణిచేసేంత హక్కును బీజేపీ తీసుకోదు. జగన్ ఎవరినైనా తన దగ్గరకు రప్పించుకోవాలని అనుకుంటాడు, కానీ ఎవరి దగ్గరికి తాను వెళ్లాలని అస్సలు అనుకునే మనస్తత్వం అయితే కాదు. పొత్తు అంటే ఇష్టపడని వ్యక్తి జగన్. మరి రాబోయే కాలంలో ఏమన్నా జగన్ ని మార్చుతుందేమో.